దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ అబ్రహాము ఒక చోటికి, ఒక స్థలానికి అతడు పేరు పెడతారు. ఏంటి ఆ పేరంటే యెహోవా ఈరే, అంటే దేవుడే చూచుకును అని ఆ స్థలానికి ఒక పేరు పెడతారు. ఎందుకు ఆ స్థలానికి ఒక పేరు పెట్టారు అంటే, అతడు తనకున్న సమస్తాన్ని, అంటే తనకి ఏదైతే తను ఎక్కువగా ప్రేమిస్తున్నాడో, తన కుమారుని దేవుడు అడిగినప్పుడు దేవుని కన్నా నా కుమారుడు ఎక్కువ కాదని అర్పించేయాలని తీసుకువెళ్ళినప్పుడు దేవుడు అతన్ని ఆపి ఆ యొక్క పొదల్లో ఉన్న పొటేలును చూపిస్తారు. అప్పుడు యెహోవా ఈరే అనే ఆ స్థలానికి అతడు పేరు పెడతారు. ఎందుకంటే దేవుడే చూచుకున్నాడు తనకు కావలసినది అని. ఎందుకు ఈ దినాన ఈ మాట అంటే, నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. అది ఇప్పుడు నువ్వు చూడలేదు, కానీ దేవుడు ఆ కార్యాన్ని చూచాడు. హల్లెలూయా. దేవుని యందు నీ నమ్మిక ఉంచు ప్రియమైన దేవుని బిడ్డ. యెహోవా ఈరే, ఇప్పుడు నాకు ఏమీ లేదు, ఎలా, ఈ పరిస్థితి ఏంటి, ఎటు వెళ్ళాలి అనుకుంటున్న నీకు దేవుడు తోడుగా ఉండి నీ జీవితాన్ని ఆయన చూచాడు గనక నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించబోతూ ఉన్నారు. కనుక దేవుని యందు నీ నిరీక్షణ ఉంచు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యందు నీ నిరీక్షణ ఉంచు. ఆయన నువ్వు నిరీక్షణలో ఉంచినప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి ఆయన చూసిన నీ జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని నీకు ఆయన త్వరలోనే దయచేయబోతున్నారు. ఇప్పుడు నీది నన్ను ఎవరూ చూడలేదు, ఎవరూ పట్టించుకోలేదు అనుకుంటున్నావే. దేవుడు నీ భవిష్యత్తు జీవితాన్ని చూచాడు. ఆయన వైపు చూడు. నీవు ఇప్పుడు ఉన్న దానికన్నా ముందుకి ఇంకా అధికముగా నువ్వు ఆశీర్వాదకరంగా మారబోతున్నావు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. నీ జీవితంలో యెహోవా ఈరే ప్రతిరోజు నువ్వు అనుకో, నా జీవితం యెహోవా ఈరే, దేవుడే చూచుకున్నాడని. ఆయన నీ జీవితాన్ని క్రొత్త మలుపు తిప్పి క్రొత్తగా మార్చి నిన్ను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చబోతున్నారు. కనుక ప్రార్థన చేసి నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి దేవుని యందును ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా నువ్వు త్వరలోనే ఆశీర్వదింపబడబోతున్నావు. ఆమేన్.